నీ కృపతోనే అనుక్షణం కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవిల్తోను నిత్యము మాటల మకరందము, జీవిల్తోను నిత్యము ఆస్వాదిల్తోను నీ మాటల మకరందము, జీవిల్తోను నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య న్యాస తలచగానే నా శ్రమలు శ్రమలుగా, యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా. ఓ నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల పన్నుడా, స్తుతిగానాల జీవితమును నిత్యము నీడలో ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితమును నిత్యము నీ నీడలో ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. మాటల మకరందము, నీ మాటల మకరందము, మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. యేసయ్యా నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. శబంగరి కారబలబల పురిబిరిబిరిబ అంతమద బలబాది తంత్రములు తలగిపోవునిగా రిబా కోమాకల పురాణములు నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, జీవిల్తోను నిత్యము నీ నీడలో ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవిల్తోను నిత్యము నీ నీడలో ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. నిత్యము నీ నీడలో ఆస్వాదిల్తును మకరందము. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, వారసుడా, నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ జీవింతును నిత్యము నీ నీడలో. ఇకనైనా తీర్మానం చేసుకో. లోకంలో తిరిగి తిరిగి అలసిపోయాను ప్రభువా, లోకంలో తిరిగి అలసిపోయాను. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ మాట జీవము గలదయ్యా,
యేసయ్యా నీ మాట శక్తి గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట ఎవరు మారినా నీ మాట మారదయ్యా, ఏది మారినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా అందరూ ఏది జరిగినా నీ మాట ఆగదయ్యా, నీ మాట యేసయ్యా. అందరూ పాడాలి. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. చెప్పాలి. ఏది మారినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరిచిపోయిదయ్యా. నశించుతున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుతున్న వారిని బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెవరు నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెవరు నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి నడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి నడిపించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన వేసును నీ మాట. త్రోవ తప్పిన వారిని చేయును నీ మాట, కృంగిపోయిన వారిని దేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. అయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా, అయ్యా ఏది మారినా యేసు నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట కృపగలుగునుగా, నీ మాట మార్పులేనిదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా పరలోక పంచపురములో నుండి దేవుని మహిమ, దేవుని కృప, దేవుని సత్యములను ఆవరించునుగా. ఓ కృప 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 కృప, దేవుని మాటతో నింపబడుదురుగా, దేవుని శక్తితో తాకబడుదురుగా. సమస్త బలహీనతలు కలుగు చేసి యేసయ్యా నీవే ఆధారము. యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా, మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. చెప్పగలవా? నీ బ్రతుకును, నీ బిడ్డల బ్రతుకును
వెలిగించగలిగిన దేవుడు ఒక్కడే. నజరేయుడైన యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఇమ్మానుయేలు అనగా తోడయుడు, నడిచేవాడు, రక్షిస్తాడు, అభిషేకిస్తాడు, నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. మంచి యెహోషాపాతు న్యాయము తీరుస్తాడు. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన నా బ్రతుకును వెలిగించును నీ మాట. చెప్తామా? మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును లేవనెత్తును నీ మాట. యేసయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా యేసయ్యా నీ మాట జరుగునయ్యా. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పు, నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. అలాగే అందరూ కూర్చో. మెల్లని దేవుని స్వరం, మౌనంగా కూర్చోవాలి. తల ఎవరు తిప్పకూడదు, కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్, బీ సైలెంట్. దేవుని కొరకు ఎదురు చూడాలి. కొద్ది నిమిషాలు మౌనం, అలాగే కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా. ఒక్క నిమిషం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్టు, కృప మన మీదకి దిగి వచ్చినట్టు, మార్పు లేని దేవుని మాట సియోనులో నుండి మన మీదకి దిగి వచ్చినట్లు దైవజనులు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థించుకుందాం. ఎవరికి వారు ప్రజల హృదయంలో ఒక నిమిషం ప్రార్థించుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఏది మారినా ఆయన మాట మారదు. ప్రార్థించుకుందాం. ఆయన మాట జీవం గలదు, ఆయన మాట శక్తి గలదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ఒక అద్భుత రీతిగా ఆరాధన జరిగించిన విధానానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆరాధనలో నీ పిల్లలందరినీ మీరు దర్శించినందుకు, మీరు మాట్లాడినందుకు, మీ మెల్లని స్వరంతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి స్తుతించాం, ఆరాధించాం ప్రభా. ఈ స్థుతులపై మీరు ఆశీనులైనందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఆరాధనలో నీ పిల్లలు పెట్టినటువంటి మొరలన్నీ ఆలకించినటువంటి దేవుడికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఇంకా జరిగినటువంటి కార్యక్రమాన్ని మేము అసలుకి అప్పగిస్తాం. క్రమంగా మర్యాదకరంగా జరిగించి ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. చాలా శక్తివంతమైనటువంటి ఆరాధన. ఇంతవరకు ఎంత సమయం ఆరాధన ఎప్పుడు కూడా ఎవరు జరిగించి ఉండరేం బహుశా. చాలా అద్భుతమైన ఆరాధన ఉదయకాల సమయంలో దేవుని దాసుల ద్వారా ప్రభు జరిగించే విధానం బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయం చాలా అమూల్యమైనది. మనం మొరపెడితే చాలు ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం ప్రార్థిస్తే చాలు మనకు సమీపంగా ఉండి ఆయన ఆలకించే దేవుడు. అన్ని విషయాల్లో ప్రభు చూపుతున్నటువంటి కృపను బట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఈ యొక్క సమయంలో మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నేరుగా వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సీమన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రైజ్ ది లార్డ్ అండి. వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. కండ్లు మూసుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్యనివాసొక తండ్రి, మీ ఘనమైన నామమునకి లెక్కింపులేని స్తుతి స్తోత్రం నాయన ప్రభ. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయముతో నాయన నీ నామను స్తుతించి నాయన ప్రభ ప్రార్థించుటే కదా నాయన ప్రభ. అవునైనా ప్రభ, మీ మాట నాయన ప్రభ జీవము గలదు నాయన ప్రభ. మీ మాట సత్యమైనది నాయన ప్రభ. మీ మాట మార్పు లేనిది నాయన ప్రభ. మీరు నిరంతరము జీవించి యాజకుడు అయి ఉండి నాయన ప్రభ, మా తండ్రి కుడిపార్శ్వము నుండి మా కొరకు ప్రతి నిత్యము విజ్ఞాపన చేయుచున్న గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన ప్రభ. అందునిమిత్తం నీకు లెక్కింపులేని స్తుతి స్తోత్రం నాయన ప్రభ. ఇండియా దేశము నుండి నాయన ప్రభ మీ దైవజనులు యవ్వన దైవజనులు తీసుకుని వచ్చారు నాయన ప్రభ. యవ్వనస్తులు నాయన ప్రభ, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు నాయన ప్రభ. ఈ ఆరాధన ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు లెక్కింపులేని స్తుతి స్తోత్రం నాయన ప్రభ. నాయన ప్రభ, ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయన ప్రభ ప్రియులు నాయన ప్రభ, పాస్టర్ నాయన ప్రభ, నాయన ప్రభ రాజ్ కుమార్ గారిని జ్ఞాపం చేసుకుని, వారి కుటుంబం జ్ఞాపం చేసుకుని నాయన ప్రభ పరిచయం నాయన ప్రభ, నాయన ప్రభ 30 దంతులుగా 60 దంతులుగా నాయన ప్రభ దీవించమని అడుగుతున్నాను నాయన ప్రభ. అనేక మంది తండోలుగా వచ్చుటకు సహాయం దయచేయమని, కృప చూపించి కనికరం చూపించమని అడుగుతున్నాను నాయన ప్రభ. వాక్యం ఎత్తబోతున్న నాయన ప్రభ, మీ దైవజనులను 7 అంతల ఆత్మతో శక్తితో నింపారు నాయన ప్రభ. వాక్యంలో కూడా నాయన ప్రభ మీరుండి మాకు కావలసిన నాయన ప్రభ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన ప్రభ, మేము ఏ అవిటితనంతో ఉన్నామో, ఏ కుంటుతనంతో ఉన్నామో నాయన ప్రభ అన్నీ సరి చేసుకున్నట్టుకు సహాయము దయచేయమని, మీ దాసునికి మీ మాటల ద్వారా మాతో మా అందరితో మాట్లాడమని, ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదం చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేశారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని మనం విందాం. వినే ముందు మన మధ్యలో పాస్టర్ రాజా గారు ఉంటాం. సంతోషకరం, విజయవాడ నుంచి వచ్చి అన్నారు. ఎంతో భారభరితమైనటువంటి పరిచర్యను అక్కడ జరిగిస్తూ ఉన్నారు. 3 మందిరాల్లో, ఏలూరులో 1 మందిరం, విజయవాడలో 2 మందిరాల ద్వారా భారభరితమైనటువంటి స్ట్రీట్ మినిస్ట్రీ కూడా ఎంతో భారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిస్తూ ఉన్నారు. వారి కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. శుక్రవారం వరకు మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. శుక్రవారం రాత్రి మరలా బయలుదేరి ఇండియా వెళ్ళబోతూ ఉన్నారు కనుక ప్రయాణం కొరకు కూడా ప్రార్థించండి. ఇంతవరకు వారి మీద 32 కేసులు నమోదై ఉన్నాయి. మొన్న రాత్రికాల సమయంలో అవన్నీ ఛార్జ్ షీట్లు అన్నీ కూడా చూపిస్తే చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పరిచర్య ఆ విధంగా ఉంది. సో అనేక మంది పరిచర్యను అడ్డుకోవాలని, ఆ యొక్క కట్టినటువంటి మందిరాలను కూడా కూలగొట్టించాలని ఎంతగానో వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు పరిచర్య కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని కాపుదల నిత్యముండులాగా ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించి అనేక మంది యవనస్తుల్ని మరి దేవుని వైపుకు హృదయాలు మరలించేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని మరి దైవజనులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారని నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. సియోనులో నుండి దేవుడు మనలను చూచునుగాక. మీ ఆసక్తి చాలా గొప్పది. చాలామంది బిడ్డలు మరి నిన్న అన్నలు చాలామంది బీచ్లో కనబడ్డారు. వస్తామని మాటిచ్చి మాట మీద నిలబడ్డారు. హల్లెలూయా. మాట మీద నిలబడిన మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అలాగే బైబిల్ స్టడీలోంచి వచ్చిన అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అన్న పేరేంటి? ప్రసాద్ గారు. అవి ప్రత్యేకమైన వందనాలు మీకు కూడా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే నిన్న వాక్యం చెప్పాక అక్కడ బీచ్లో సహకారీలు తైలం తీశారని చెప్పారు. ఆ బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. వాక్యం అయ్యాక ఆ ఆలోచన చాలా కొంతమందిలోనే ఉంటుంది. మనం గమనిస్తే ఒక నపుంసకుల అధిపతి రాణి అనే కంద్రాకే కింద ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేస్తాడు. అతను రథం మీద వెళుతూ వాక్యం చదువుతున్నాడంట. హల్లెలూయా. ఇంట్లో కూడా చదవం మనం. దేని మీద అంట? రథము మీద వెళుతూ.
రథం మీద వెళ్ళేటప్పుడు సాధారణంగా మనం ఫోన్ ఓపెన్ చేసుకొని షార్ట్ చేసుకుంటాం. టుడే స్మార్ట్ ట్రిప్ టు ఏం బీచ్ అది నేను వెళ్ళింది వక్ర మార్గం బీచ్ అని షార్ట్ ట్రిప్ అంటే ఏం ట్రిప్పు దాన్ని పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకొకళ్ళు చూస్తారు. వీళ్ళు చదివేవాళ్ళు బైబిల్ మూసేసి అదే పెడతావేంటి నేను పెట్టకపోతే ఎట్టని ఈ అక్క కూడా బయలుదేరుద్ది. ఇవి లాంగ్ ట్రిప్ టు వక్ర మార్గం బీచ్ అని పెడద్ది. ఈ బీచ్లో ఫోటోలు పెట్టే లోపల వాక్యం ఎగిరిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఎముకలు దేవుని స్తుతించటంలో అరిగిపోనుగాక, మన శరీరం ఉపవాసముతోనే కృషించిపోనుగాక. అప్పుడు నూతన కార్యాలు ప్రభు చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను అంతరంగికంగా బలవంతుణ్ణి, బాహ్యంగా మీకు బలహీనుడిగా కనబడినప్పటికీ ఆంతరంగికంగా ఎలా ఉన్నాను నేను? ప్రతి దినదినము నాలో దేవుడు క్రొత్త శక్తిని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆ శక్తి గల వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా బళ్ళ రాజకుమారి గారికి మరొకసారి వందనాలు. ఇలాంటి కూడికని ఏర్పాటు చేయడం అంటే ఇండియాలో మనకు తలుపు తీసి 2 లైట్లు వేస్తే సరిపోద్ది. ఎందుకంటే సొంత మందిరాలు ఉంటాయి మనకి, కానీ ఇక్కడ అలా కాదు. పర్మిషన్స్ ఉండాలి, హాల్ రెంట్స్ పే చేయాలి. చాలా భారభరితం ఇది. చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. ఇవన్నీ సెట్టింగ్ చేయడానికి 1 గంట టైం పడుతుంది. తమ్ముడికి ఏలు బాగాలేదు, మరి అలాంటిది చాలా అద్భుతంగా కర్రలు అట్టాగి పట్టుకొని ప్లే చేశాడు. దేవుడు తమ్ముడిని దీవించును గాక. ఈ కీబోర్డు వారిద్దరిని కొత్త మిషన్లో పెట్టి షైన్ చేయాలి. మనం యేసు రక్తమే షైన్ చేయాలి. ఎందుకంటే లైన్ ఎండింగ్కి వచ్చినప్పుడు ఎండింగ్ కార్డ్స్ ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యం. లేకపోతే పాడే వాళ్ళ మీద భారం పడిపోద్ది. ఆ భారం పడకుండా కాస్తంత రాజకుమారి గారు షైన్ చేయుదురుగాక. హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం ముందు 2వ సమూయేలు గ్రంథంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. అది చదివాక అప్పుడు దాంట్లోకి వెళ్దాం. 10వ వచనం. యెహోవా మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వారికి తీసుకుని అచ్చట ఉంచెను. 6:10 చదువుతున్నాను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇది ఒక్కడు కొనుక్కొని ఇంట్లో తగిలించుకుంటాం. ఏది? యెహోవా ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను అనే ఒక్క మాట కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదం వచ్చేద్దంటారా? చెప్పండి గట్టిగా. అందరూ గోదావరిలోనే కదా, యేసు రక్తమే. మరి ఎందుకు? అయితే కాలువ కట్టు, లేకపోతే ఇటు, అయితే ఈస్టు, లేకపోతే ఎటో అటు ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం పాత వాళ్ళమే. ఇక్కడ కొత్త వాళ్ళు అయినా కూడా మొన్న ఎవరో జోసఫ్ అని చెప్తున్నాడు, కువైట్ నుంచి వచ్చిందంట ఒక ఆవిడ. స్రో అంటది. చూసారా? కోడిని ఏమని తోలాలంట? ఇంకా దువ్యాత్ని అండి. స్రో అంటది. మనకి వద్దు, మరి షో అనండి ఒకసారి, మర్చిపోకుండా గాక. అంటే మనం పరలోకంలో ఉన్నామన్న సంగతి కాస్తంత జ్ఞాపకం రాకుండా భూలోకంలో ఉన్నామనే సంగతి దేవుడు జ్ఞాపకం చేయను గాక. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించాడనే విషయాన్ని మాత్రమే చదువుకునేవాళ్ళు, రాసుకునేవాళ్ళు, గోడ మీద తగిలించుకునే వాళ్ళు ఉన్నారు. ఆశీర్వాదాన్నే తగిలిస్తారు, కానీ ఆజ్ఞలు తగిలించే వాళ్ళు తక్కువ అండి. ఇంట్లో ఎవరైనా 10 ఆజ్ఞలు పెట్టుకుంటారు? ఉన్నారు ఎవరైనా? ఎక్కడో అరుదుగా కనపడుతుంది అక్కడక్కడ. కొన్ని ఇళ్ళకి వెళ్తే అక్కడ ఏదో 10 ఆజ్ఞలని మోషే గారు పట్టుకున్న పలక. కొంతమంది, ఎందుకంటే భారం కదా అది, చాలామంది పెట్టుకోలేరండి. ఆశీర్వాదం ఈజీ కదా, కారు మీద ఉంటుంది, వెనకాల ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, వెనకాల కృపాక్షేమములే నీ వెంట. చూసారా? ఈ అలవాటు అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 బట్టి వేసినటువంటి క్రైస్తవులు 15 నుంచి చదవటం మానేశారు పూర్తిగా. ఎందుకని అంటారు? 1 నుంచి 14లో ఆశీర్వాదం అనండి ఒకసారి. 14 నుంచి ఒకవేళ నువ్వు చేయకున్న ఎడల పాజిటివ్ ఉంది వాక్యంలో, కానీ క్రైస్తవ్యానికి పాజిటివ్ చదవటం ఒక బలహీనత అయిపోయింది.
పొరపాటున దైవజనుడు కాస్త ఆత్మతో నింపబడి ఉపదేశం అన్నాడు అనుకో, వచ్చేవారు నలుగురే ఉంటారు. అదే ఉపదేశం అట్లా కాకుండా ఆశీర్వాదం చెప్పేశాడు అనుకోండి, ఈయన దగ్గర ఏదో ప్రాఫిటికల్ పవర్ ఉంది. ఆరాధన జరిగేటప్పుడు మధ్యలోకి వచ్చేయాలి. మనం వచ్చేసి ఏం చేయాలి? తోసేస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటే ప్రభావం ఏదో ఉంది వీళ్ళు. పడగొట్టేవాడు కాదు దేవుడు, నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను, ఐపీసీలోంచి. మాకు ఎంత కఠినంగా ఉంటాయి అంటే ట్రైనింగ్స్ అవన్నీ కూడా. అబద్ధం ఆడితే బల్లారాధనకు అనుమతి కూడా చేయరు. అబద్ధం అన్నట్టు ప్రూవ్ అయితే మెసేజ్ చూపించి ఇట్ట అన్నాడు పాస్టర్ గారు, ఈ అబ్బాయి అలా చేయలేదు అన్నాం అనుకోండి, మొహాట లేకుండా బయటకు పోమంటాడు. 10 లక్షల జీతం ఉన్నా కూడా. అంత చాలా క్లారిటీగా ఖచ్చితంగా ఉన్న అనుభవాలు చూసి వచ్చామేమో. నాకు ఏదన్నా తెలిసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 70-80 సంవత్సరాలకి ఈ మిషన్ ఆగిపోద్ది. ఎంత గొప్పోడి మిషన్ అయినా. మరేంటి ₹1,00,000 కాఫీ తాగే అంబానీ మిషన్ కూడా 150కైనా ఆగిపోవాల్సిందే. ఆవిడ చెప్తుంది 150 సంవత్సరాలు బతికి చూపిస్తానని. ఏదో ఛాలెంజ్ చేసింది ఒక ఆర్టికల్లో. 151 వెళ్ళిపోవాల్సిందే, లోకయాత్ర ముగించాల్సిందే. అంటే తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తకుండా శాశ్వతమైన సియోను కొరకు పరిగెత్తుదుంగాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి, ఆజ్ఞలు శాశ్వతమైనవి. ఆజ్ఞను అపవాది మరుగుపరిచాడు, ఆశీర్వాదాన్ని వెలుగులో పెట్టాడు. దీని వెనక మనం పరిగెత్తాల్సిన పని లేదండి. ఆజ్ఞ వెంట పరిగెడితే ఇది మన వెనకాల వస్తుంది. ఏమంటే దయచేసి నన్ను తీసుకోండి సార్ అని ఆశీర్వాదం కృపాక్షేమములు అన్నవే నీ వెంట వస్తాయి అన్నాడా, దాని వెంట మళ్ళీ పరిగెత్తమన్నాడా? వాక్యం ఏవి రాసి ఉంది? కరెక్ట్ చెప్పండి. కృపాక్షేమములు నా వెంట, దావీదు నా వెంట. ఆయన పరిగెడుతున్నాడా లేకపోతే అవి ఆయన వెనక వస్తున్నాయా? చెప్పాలి. నిశ్చయముగా దేవుడు మన వెనక వాటిని పరిగెత్తింపజేయునుగాక. ప్రయాసపడద్దు వాటి కోసం. మన ప్రాక్టీస్ అంతా కూడా ఆజ్ఞను నెరవేర్చుట కొరకే. హల్లెలూయా. ఇక్కడ ఒక ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను. ఆ ఫ్యామిలీ ఎవరు అంటే అబీనాదాబు కుటుంబం. ఎవరంట? ఈ 6వ అధ్యాయంలో ఆయన దైవజనుడు. అసలు ఈ కథకి అంటే ఇక్కడ జరిగిన హిస్టరీకి లేకపోతే ఇక్కడ మనం చదువుకుంటున్న భావాలకి ఆ కుటుంబానికి సంబంధం ఏమిటంటే, ఆ ఇంట్లో అబ్బాయి చనిపోయాడు. అభినాదాబు కొడుకు అయినటువంటి ముగ్గురు కుమారుల్లో ఒకడైనటువంటి ఉజ్జా చనిపోయినట్లుగా మనకి ఇక్కడ రాయబడింది. నేను అంటాను, దేవుని పని చేసి చనిపోవటం ఏంటి? సాతాను పని చేస్తే కదా చచ్చిపోవాలి. మంచి పని చేశారు, చెడ్డ పనా? మంచి పనా చెడ్డ పనా మొదలుపెట్టింది? వెళ్ళింది దేవుని పనికా దెయ్యం పనికా? మందసం తేవటాకేగా. మరి అప్పుడు దేవుడు కరుణించాలిగా. వెళ్ళింది మందసం తేవటానికే, దేవుని పని చేయడానికి మంచి మనసుతోనే వెళ్ళారు. దేవుని పని కోసం ఖర్చు అయిపోయారు. 30,000 మంది సూర్యుల్ని ప్రారంభంగా తీసుకొని వెళ్ళారు. ఎవరైనా ఉంటారు అలాంటి వాళ్ళు? 30,000 మందిని రథాలను సమకూర్చుకొని వెళ్ళి దేవుని మందసం తేవాలన్న ఆలోచన సౌలుకి వచ్చిందండి? వచ్చిందా? అందుకే పడిపోయాడు. దావీదుని దేవుడు స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చర్చి ఉందని ఆలోచించావా? నీ కుటుంబం ప్రభు రాకడ వరకు భూమి మీద ప్రభు జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా. చర్చి ఉందని పాస్టర్ గారి జ్ఞాపకం చేసే దౌర్భాగ్యపు స్థితిని దేవుడు తొలగించునుగాక. ఎప్పుడు ఏ సమయానికి జరుగుద్దో జ్ఞాపకం చేయాలి మనం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పిన ప్రత్యేకంగా గల్ఫ్ కంట్రీస్లో భక్తిని బలవంతంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. తొయ్యాల్సి వస్తుంది. వెనకమాల ఒక వ్యక్తి ఉండి ప్రార్థన ప్రార్థన ఉపవాసం, బయటికి వెళ్ళిపోయి గబ్బుకుని ఏదో ఒకటి తినేసి వచ్చేస్తాడు. మన కంటితో ఎంతసేపు చూస్తామండి? దేవుని కన్ను మనలను ఈ రోజు నుంచి భద్రపరచును గాక. హల్లెలూయా. ఈ అబీనాదాబు కుటుంబంలో 20 సంవత్సరాలు ఉంది మందసం. ఎన్నాళ్ళు ఉంది? అసలు అక్కడికి ఎందుకు వచ్చిందో మీరు మొదటి సమయాల గ్రంథం ఇంటికాడ చదవండి. టైం తక్కువ, 2 గంటలు అయితే న్యాయం చేయగలం. హల్లెలూయా. కాబట్టి షార్ట్ అండ్ బీచ్లో 6 గంటలు అయిపోయింది. అట్లా దేవుడు మీకు వడ్డించును గాక. కంటెంట్ అర్థం చేసుకోండి, లోపల దేవుని ఆవేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మీరు చదవాల్సిన పని లేదు. అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఫిలిస్తీన్లకి ఎప్పుడైతే వాళ్ళు మనసాన్ని దొంగిలించుకెళ్ళి పెట్టుకున్నారో వాళ్ళ గుడిలో దేవత దాగోను గుడిలో పెట్టకని డామును పడిపోయింది.
వాళ్ళ గెడ్లు వచ్చేసినాయి, తెగుళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు బాబోయ్ ఈ మహాసూరుడకు దేవుణ్ణి మనం భరించలేమని చెప్పి ఆ మనసాన్ని తోసుకుంటూ వచ్చి ఇశ్రాయేలు సరిహద్దుల్లో పెట్టారండి. పెట్టినప్పుడు ఆ సరిహద్దుల్లో కిర్యాతయీం అనే పట్టణంలో పాస్టర్ గారి ఇల్లుని గమనించి, మన ఇంట్లో ఉండకూడదు, ఇది శ్రేష్టమైంది, ఇది అద్భుతమైనది, పరిశుద్ధమైంది, దేవునికి సమానమైనది, ఇందులో ఉన్న ఆజ్ఞలు దేవుని పరిశుద్ధమైనవని గ్రహించి దాన్ని ఒక దైవజనుడి ఇంట్లో పెట్టారు. ఆ దైవజనుడి కుమారులు దాన్ని కాపలాగా వస్తున్నారు. ఇలా జరుగుతుండగా కాలక్రమేణా ఒక 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాల తర్వాత దావీదు గారు ఆలోచన చేశాడు, ఎట్లాగైనా సరే దీన్ని తీసుకొచ్చి దావీదుపురం అనబడిన పట్టణంలో పెట్టి దాన్ని ఒక మంచి సంరక్షణగా ఉండాలి, ఆ దేవుని చిత్తమైతే మందిరం కూడా కట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి దినాలు అవి. ఎందుకంటే మనము మంచి ఇళ్లలో ఉంటున్నాం, దేవుని మందసము డేరాల మధ్యలో ఉందే అని బాధపడిన ఏకైక వ్యక్తి ఆ వంశంలోంచే ప్రభు వచ్చాడు. హల్లెలూయా. చర్చి గురించి ఆలోచించావా? దేవుని ఆలోచనలో మనం స్థిరంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనకి చర్చి అనే ఆలోచన సైతాన్ని కూడా రానివ్వడండి అసలు. నిజం. ఎప్పుడైతే దావీదు గారు దాన్ని తీసుకురావటానికి వెళ్ళారో అదొక పద్ధతి అని చెప్పండి ఒకసారి. ప్రొసీజర్ ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. హడావిడిగా మనుషుల్ని తీసుకొని కొత్త ఎద్దుల బండి ఒకటి తయారు చేసుకొని పాత బండి మీద మందసం పెట్టకూడదని ఎక్కడిది ఈ ఆలోచన? ఈయనకి అసలు కొంచెం ఆలోచించండి, వాక్య గ్రహింపున వాళ్ళకి అర్థమవుతుంది. అసలు కొత్త ఎద్దుల బండి చేయాలన్న ఆలోచన దావీదుకి ఎందుకు వచ్చింది? ఫిలిస్తీన్లు ఎద్దుల బండి మీద పెట్టలేదా? ఎవడో ప్రార్థన ఎగ్గొట్టి వెళ్ళిపోయి మూన్ టవర్ దగ్గర కూర్చుంటే నువ్వు దాన్ని పాటిస్తావా? ఎవడో ప్రార్థనకు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయి విలాజమ్మాల్లో కూర్చొని విలాసవంతంగా తిరుగుతుంటే నువ్వు ప్రార్థన చేసి అక్కడ కూర్చుంటావా? ఖచ్చితంగా ఉన్నోళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతాడు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి విరోధంగా ప్రవర్తిస్తే, నువ్వెంత నీతిమంతుడు అయి ఉండొచ్చు, నువ్వెంత ఖచ్చితంగా దశంభాగం ఇచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పు చేస్తే ధర్మశాస్త్రం అంతటి విషయంలో, అందుకే క్రైస్తవ్యంలో ఫ్యాన్స్ తక్కువ ఉంటారు, లోకానికి ఎక్కువ ఉంటారు. తెలుసా మీకు? క్రైస్తవ్యం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేకపోవడం కారణం ఏంటో తెలుసా? దీని పద్ధతి ప్రపంచంలో ఏ మతానికి మార్గానికి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిష్ఠ కలిగింది, నిబంధన కలిగింది. అందుకనే గబుక్కుని ఎవరు ప్రార్థనలోకి రావడానికి ఇష్టపడరు. వచ్చినా కూడా ఏదో పని చేయించుకొని వెళ్ళిపోతారు. అనారోగ్యం కోసమో అప్పుల కోసం వస్తారు, 7 వారాలు మొక్కుకుంటారు, అతికేగలను మరమరాలు అక్కడ పాడేసి మన మొహాన్ని కొట్టి అంత కానుక ఇచ్చేసి వెళ్ళిపోతారు. స్థిరంగా ఉండటానికి మాత్రం ఇష్టపడరండి. ఎందుకంటే ఈయన మహాశూరుడగు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణము తర్వాత బతికే ఒక అనుభవం ఒక క్రైస్తవ్యంలో మాత్రమే ఉంది. మరణంతో చాలించాలనుకుంటే లోకంలో గడపాలి. మరణం తర్వాత యుగయుగాలు బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలతో సహవాసము చేయుదుముగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని ఆజ్ఞల వెంట పరిగెత్తింపజేసే అభిషేకం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎద్దుల బండి మీద ఫిలిస్తీన్లు పెడితే నువ్వు పెడతావా? ఎద్దుల బండి మీద ఫిలిస్తీన్లు పెడితే నువ్వు పెట్టాలా? ఎవడో భక్తిహీనుడు అరాకొర భక్తి చేసేవాడిని ఎందుకు ప్యాషన్గా తీసుకోవాలి మనం? ఏమన్నా బల్లారాధన తీసుకుని వ్యభిచారం చేస్తున్నాడు, మనకెందుకు? ఏమన్నా ఆయనండి చర్చిలో అన్నీ నడిపిస్తున్నాడు, ఆయనకి ముగ్గురండి, మనకి ఎందుకంటే మనకు ఒకటి చాలండి. మనకు ఒకటే బాణం, యేసు రక్తమే, ఒకటికే పెట్టలా సత్తనాం ఇక్కడ. హల్లెలూయా. 2 ఎందుకు మనకు 3 ఎందుకు? నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టుకోవాలండి. 2-3 క్యాండిడేట్లు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎంత ఓపుకో నాయనో. ఒక్కళ్ళకి పెట్టలేకపోతున్నాం మొత్తం మనం. యేసు రక్తమే జయము కలుగును గాక. ప్రభు ఆ దురాత్మను తొలగించును గాక. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే అంత్య దినాలకు వచ్చేప్పటికి దెయ్యాన్ని దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నాం. అసలు 2 తెల్లగానే ఉంటున్నాయి. దేవుని దోత తెల్లగానే ఉంటుంది, వెలుగు దోత సేమ్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు నేను తెల్ల షర్ట్ వేసుకుని మీరు అనుకుంటారు పాస్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉంటాడని, కానీ నా హృదయాంతర్యములు చూసే దేవుడు ఒకడు ఉన్నట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎంత ఆసక్తి కలిగిన వాడైనా ఆజ్ఞల వెంట పరిగెత్తాల్సిందే. ప్రతి దానికో పద్ధతి ఉంది, ఆ పద్ధతిని చదవాలి కదా. మందసాన్ని ఎలా మొయ్యాలి? బైబిల్లో ప్రతి దానికి ఏముంది? పెళ్ళికి ఒక పద్ధతి ఉంది, కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంది, ప్రతి దానికి ఒక బైబిల్లో ఒక పద్ధతి ఉంది. ఏమన్నా మా అమ్మాయి పెద్దదైందండి భాష గారు ఏం చేయాలన్నారు. సంఘంలో చెప్పిన వాళ్ళు మాట వింటావా, నా మాట వింటావా అని ఒక మాట డైరెక్ట్గా అడిగా. మీ మాట వింటాను పాస్టర్ గారు. సంఘంలో వాళ్ళు అయితే రోడ్డు మీద అమ్మాయిని పెట్టారు, మొత్తం
ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్గా మటన్ బిర్యానీ చేశారు, అన్ని జన్లు పిలిచేశారు, ఈ కొండల్లో కలిపేశారు, అన్నీ చేసేసారు. ఆ ఇల్లు అమ్మేసుకున్నారు. ఇలా వచ్చి ప్రార్థన చేసేళ్ళు ఎక్కువ చేయమాకన్నారు. ఓకే, అసలు మేము ఏమన్నాం, వెళ్ళాను, ప్రభా ఈ బిడ్డను దీవించి ఎదుగుతుండగా జ్ఞానేంద్రియాలు దయచేయి, వయసుకు తగ్గ ఆలోచన దయచేయి, యేసునామములో అడుగుతున్నాము. వచ్చేసి నా కాను నేను జేబులో పెట్టుకుని వేసేసి పడుకున్నాను. ఆడు ఇల్లు అమ్మేసుకున్నాడు. ఎందుకు ఇల్లు అమ్మేశాడో తెలుసా? అన్ని జనుల్లాగా రోడ్డు మీద టెంట్ వేసి పిల్లల మధ్యలో కూర్చోబెట్టి పాస్టర్కి పక్కన కుర్చీ ఎత్తావు నువ్వు. బైబిల్లో ఉంది అది ఎక్కడైనా? తండ్రికి కూడా తెలియకూడదని రాసు తెలుసా మీకు? కుమార్తె పెద్దది ఎవరో తెలియకూడదంట. మరి ఆ పేపర్ చింపి జేబులో పెట్టుకున్నావా? అంటే ప్రతిదానికి ఒక ఆజ్ఞ బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మందసానికి కూడా ఒక ఆజ్ఞ ఉంది. ఏమని రాసి ఉందో చదవండి, ఒక మాట చదివేసేయండి. సంఖ్యాకాండం 4:15 చదవండి. ఎలా మోయాలి దాన్ని, ఎలా మోసారు, ఎందుకు దేవుని ఆజ్ఞ భంగమయ్యింది, త్వరగా చదివేయాలి. ఇంకొక 15 నుంచి 2 నిమిషాల్లో మనం ముగించాలి. చక్క తీసి పెట్టాలి. ఇంకొకళ్ళు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15 తీసి అట్ట పట్టు కూర్చోండి, చెప్పినప్పుడు చదవండి. అన్నిటినీ తర్వాత లైన్ చదవన్న, తర్వాత లైన్. 4:15 అన్న. మోతకర్రల మీద మొయ్యాలనే మాట ఎక్కడుంటాడు చదవండి. కహాతీయులు మోయాలి అనే పదం ఎక్కడుందో చదవండి. అని ఎన్నో వచ్చినది. ఎందుకని నన్ను కంగారు పెడుతున్నారు? ఎందుకని మీరు అందరూ? మనం ఎక్కడ కంటెంట్ ఎక్కడుందో అక్కడ గ్రహించుదాం గాక. హల్లెలూయా. పులిహార తయారు చేస్తున్నామంటే నిమ్మకాయ తెచ్చుకోవాలి మనం, అంతే. ఇంక మళ్ళీ వేరే తెచ్చుకోకూడదు. కహాతీయులు ఎవరు మోయాలి దాన్ని? 7వ అధ్యాయం 9 కూడా చదివేయండి. 7వ అధ్యాయం 9 కూడా పరిగెత్తాలి మీరు ఇవాళ. కహాతీయులకి ఏలేదు. ఎస్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఎంత పని ఉన్నా దేవుడికి టైం ఇచ్చదు గాక. గట్టి చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి, మంచోళ్ళు స్తోత్రం చెప్పండి, చెడ్డోళ్ళు స్తోత్రం చెప్పండి. ఒప్పుకున్నారండి. ఎందుకంటే తను పాపను అనేవాడు పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. నిజం. చెడ్డోళ్ళు స్తోత్రం చెప్పండి అంటే నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే మనలో ఏ మంచి లేని నా పైన. హల్లెలూయా. ఏ మహోత్సవాలు పెట్టాలన్నా మనకు టైం కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి వీళ్ళందరూ కలిపి ఒకటి అరేంజ్ చేస్తారు వెళ్ళిపోయే లోపల. ఆమెను చెప్పండి. నేను బిల్డింగ్ కట్టించమన్నాను మిమ్మల్ని. కోటమేగా ఇక్కడ మాట్లాడుకొని చర్చిల పేర్లు కాదు నేను అనేది. మా చర్చి కాదండి, ఏదో ఊరికే నువ్వు వచ్చాక మాకేం సంబంధం అనకుండా మీరు వెళ్ళే లోపు మంచి కోటం అరేంజ్ చేదురుగాక. హల్లెలూయా. యవనస్తులందరం కలిసి ఆరాధన చేస్తే పరలోకం దిగి వస్తుంది. హల్లెలూయా. మనకి ఆ టైం షెడ్యూల్ అవన్నీ కావాలి. కాబట్టి జాగ్రత్త. ఆరాధన ఎంత చేస్తే ఆజ్ఞనంత పాటించే ఆధ్యాత్మిక శక్తి దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కహాతీయులు భుజం మీద మోయాలి, అయిపోయింది అంతే. అది సబ్జెక్ట్. కహాతీ అనే వంశస్థులు దాన్ని ఏం చేయాలి? దావీదుకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. శత్రువుని ప్రేమించాలంతే. అత్త తిట్టినా కొట్టినా మాట్లాడాలి, అంతే. ఇక అది రూల్, అంతే. అందుకే అటు చూడట్లేదు. అటువైపు చూడకూడదు, ఇటువైపు చూడాలి. అప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భార్యను ప్రేమించాలన్నప్పుడు ఇటు చూడాలి మనం. ఎందుకంటే ఎవరి ఆజ్ఞ దేవుడు వారికి. ఏంటి చీటీ పెడతావా కొండ కింద? ఆయన చూసి కూరగాయలు తెస్తాడా? తెచ్చాక మళ్ళీ చీటీ పెడతాడా? ఏ దరిద్రం ఇంట్లో ఉన్నారు విజయవాడలో ఇలాంటి వాళ్ళు. 2 సంవత్సరాలు చీటీలు పెట్టుకున్నారండి. ఇద్దరు బల్లారథను ఓ చర్చిలో తీసుకుంటారు. ఏవి దరిద్రం అండి ఇది? ఇద్దరు ఒకే చర్చిలో బల్లారథను తీసుకుంటారు. 2 సంవత్సరాల పాటు చీటీలు పెట్టుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారికి తెలిసి కలిపాడు. అప్పుడు యేసు రక్తమే. అంటే ఆజ్ఞ ఉందని నీకు తెలుసు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆజ్ఞను గ్రహించి పాటించుదుగాక. హల్లెలూయా. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను బాగా ఇబ్బంది పెట్టినోడు ఎయిర్పోర్ట్ దగ్గర కనపడ్డాడు, వాటేసుకున్నాను.
చూసా 4 దేశాలు తిప్పేశాడు దేవుడు. హల్లెలూయా. కానీ నేనైనా తిరిగింది అనిపిస్తుంటుంది నాకు. అది చిన్న పరిచర్య, అన్నకు తెలుసు, చిన్న పరిచర్య. ఈ మధ్య ఇంకోటి 3వది మందిరం కట్టాను. చిన్న చిన్న మందిరాలు, చిన్న పరిచర్య. ఓ బీభత్సమైన పరిచర్య ఏం కాదు. అందరూ అంటారు, తమ్ముడు ఇంత మంచి జనం ఉండి కనీసం విజయవాడ దాటి ఎట్టి వెళ్ళలేకపోతున్నావు తమ్ముడు, నువ్వేంటి టిల్లు అట్టు వచ్చేస్తున్నావు అంటే, మనల్ని బాధ పెట్టినోడు కూడా కనపడితే అలా వాటేసేసుకొని ముద్దు పెట్టేసుకోవాలి. మన ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించినోడే ప్రేమించమని బైబిల్లో ఉందా? పెట్టినోడికే పెట్టమని బైబిల్లో ఉందా? ఇవ్వలేనోడికి ఇమ్మని ఉందా? అట్టు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? బుజ్జి చెప్పండి అమ్మా. 3 రూపాయలు వేసి ఇస్తే తప్ప ఊరుకోవట్లేదు. డ్వాక్రా డబ్బులను మళ్ళీ ఇక్కడికి పంపిస్తే రియాల్లో మార్చి ఇక్కడ వడ్డీలకి ఇవ్వాలి. మళ్ళీ అక్కడ డ్వాక్రా రుణమాఫీ. యేసు రక్తమే న్యాయమా అన్యాయమా? అది నిజం చెప్పాలి. ఏం చేద్దాం పాస్టర్ గారు, పరిస్థితులు బాగోక మొత్తం తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెడతాడు, వెళ్ళిపోతాయి. నిజం ఉండవయ్యి, రెక్కలు గట్టికి వెళ్ళిపోతాయి. ఎంత సేవ అయినా ఎందుకు సంతోషంగా ఉన్నామంటే కొంచెాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రతిదీ డబ్బుతో చూడకూడదు. ప్రతిదీ కమర్షియల్ యాక్టివిటీతో చూస్తే ఇలాంటివి చేయలేము మనం. ఇప్పుడు డబ్బుతో చూసేటట్టయితే వాళ్ళు ఈ కూటం అనవసరం. శుక్రవారం పెట్టుకుంటే రాత్రి ఎందుకు హాల్ రెంట్ కట్టారు, రాత్రి ఇవాళ హాల్ రెంట్ కడుతున్నారు, ఎందుకులే మనకు అనుకుంటే వేస్ట్. సంవత్సరానికి ఒక కూటం పెట్టి చర్చి పేరు కాపాడుకునే వ్యక్తి ఉన్నాడు ఒక దేశంలో, పేరు చెప్పలేదు మీకు. సంవత్సరానికి ఏం పెడతాడు తెలుసా? యానివర్సరీ. ఏం పెడతాడు? అన్నకు కూడా తెలుసు, వస్తుంటాడు వాళ్ళు. యానివర్సరీయే జరుగుద్ది, ఇంకే ఇక్కడ కాదు, ఈ దేశం కాదు. మీరు ఎవరికి చెప్పమాకండి ఇది, ఎందుకంటే మనం దాటే వరకు, సముద్రం మీద ఎగిరే వరకు మీరు ఆగాలి మీరు. హల్లెలూయా. వాళ్ళకి ఆజ్ఞతో పని ఉండదు వాళ్ళకి. ఎందుకన్నా ఆదివారం తీసేయని రాత్రి నేను కూడా మాటల మధ్యలో అంటే, మనకు ఆదివారం జరుగుద్ది కదా, అదో తృప్తి. మనకు ఆదివారం మందిరం జరుగుతూ ఉంటాయి. కష్టమో నష్టమో నలుగురు వచ్చినా జరిపిస్తే ఆజ్ఞ ఫుల్ఫిల్ అవుద్దనే ఆనందం మనకు అంతే. హల్లెలూయా. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని ఆజ్ఞల వంట పరిగెత్తుదుముగాక. హల్లెలూయా. ఆజ్ఞ మీరినందుకు ప్రాణం పోయింది. నీ నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ. ఏమైంది పట్టణానికి? కొంచెము పొగ తెలుసుగా, చెప్పండి. ఇప్పుడు చెబితే నేనెక్కడ సినిమాకి వెళ్ళాను అంటాడో. చెప్పండి, ఏమైంది ఈ నగరానికి? అటు పొగ ఏదో ఉంటుందిగా. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని ఆజ్ఞను గుండెకు హత్తుకొనుదుం గాక. ఎందుకంటే ఆజ్ఞలను చూసి ఆనందించే దేవుడు ఆయన. ఒకని ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే శత్రువులు కూడా ఏం చేస్తాడంట కదా. మరి శత్రువులు అలాగే ఉంటున్నారంటే వాక్యం సరిగ్గా వినట్లేదు, గ్రహించట్లేదు అని అర్థం. మనం సింపుల్ అంతే. ఎవరికైనా పెడితే తిరిగి పెట్టనోడికి పెట్టమన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ప్రపంచంలో. తిరిగి మనల్ని పిలిచేవాడికే పెడతాం మనం, నో డౌట్. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అమెరికా ఎందుకు అంత దీవించబడిందో తెలుసా? తిరిగి భారతదేశం వాళ్ళు ఎవరు కనుక భారతదేశంలో పెట్టుబడి పెట్టారండి. ఇలా అమెరికాలో పెట్టుబడి పెట్టమని మనల్ని బిజినెస్లో పెడతారు, సువార్త చేస్తారు. అమెరికాలో చర్చి కడతాం, వెళ్ళి మనం వాళ్ళకి మెసేజ్ పెడతాం, ప్లీజ్ హెల్ప్ మీ అని. దేవుడు అందుకే వాళ్ళ చేయి పైన ఉంచాడు. వాక్యాలన్నీ వాళ్ళ జీవితంలో నెరవేరిపోయినాయి యేసునామములో. హల్లెలూయా. పైవాడిగా ఉంటామంటే పైవాడిగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కారణం ఏంటో తెలుసా? ప్రపంచానికి మిషనరీలు పంపటమే కాదు, ఈవెన్ పాకిస్తాన్ అండ్ చైనా ఆల్సో హ్యావ్ మిషనరీస్. పాకిస్తాన్లో చైనాలో మిషనరీని రానిస్తారండి. ఎంత భయంకరమో తెలుసా? తలలు నరుగుతారు. చైనాలో ప్రీమియం చర్చెస్ ఉన్నాయి వాళ్ళ. కారణం ఎవరో తెలుసా? అమెరికన్ త్యాగం. అది ఇవాళ ఆ త్యాగపూరితమైన మనసు దేవుని ఆజ్ఞలోండి మనకు ప్రభు ఇచ్చును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞ మీరి బండి మీద ఎక్కించారో దేవుడు క్షమించాల. సింపుల్గా వినండి. ఆజ్ఞ మీరటం వల్ల కలిగేదేమిటో ఒక మాటలో చెప్పేస్తాను. భారీ మూల్యం అన్నామే, ప్రాణం ఒక్కటే కాదండి. మీకు పైకి ఏం కనపడుతుందో తెలుసా? ప్రాణం కనపడుతుంది. కానీ లోపల ఒకటి ఉంది, జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడైతే ఈ మందసాన్ని అక్కడ వదిలేశారో ఆ ఇల్లు ఎవరిదంటే ఓబేదేదేమిది. ఎవరిది ఇల్లు? ఈయన అన్యజనుడు అని మనం ఎలా గ్రహించాలి చెప్పనా? గాతు అనే పట్టణంలో గిత్తీయులు ఎవరో తెలుసా? గిత్తీయుడైన గొలియాతు, గిత్తీయుడైన ఎత్తయి, వీళ్ళందరూ ఎవరు అంటే ఇశ్రాయేలీల ప్రవర్తన నచ్చి ఇశ్రాయేలీల మధ్యలో గాతు పట్టణంలో మిగిలిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అంటే దేవుడు అంటే ఇష్టం అయ్యి ఓకే మనం ఇక్కడ ఉండిపోదామని చెప్పి ఉండిపోయినటువంటి వ్యక్తులు తప్ప వీళ్ళు పుట్టుకతో ఇశ్రాయేలీలు కాదు.
వీళ్ళు గాతు పట్టణంలో ఉన్న ఫిలిస్తీన్లు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సర్వసాధారణంగా అన్ని జనుల మనసు తొందరగా పోదా. ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా కార్యక్రమం టైంకి వచ్చేసరికి కొంచెం ఉంటుంది. బాబాయ్ అది పెళ్లి టైము మంచి రోజు చూడు, అదే పాస్టర్ గారికి ఏం తెలియకుండా చెప్పేస్తాలే. ఇది పోదు. ఏది పోదు? బాగా గమనించి, విత్తనం ఉంటుంది లోపల, అది పోదు. అది మన పుట్టు క్రైస్తవులకు వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం భయం ఉండి, ఏదో రోజు పాస్టర్ గారు చెప్పిన రోజు పెట్టేద్దాం చెప్పిస్తాడు అని భయం ఉంటుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఒబేదేదేమి ఇంటి దగ్గర పెట్టారో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అతను వాస్తవంగా అంగీకరించకూడదు. ఎందుకని? ఏమండి, ఈ పెట్టి అక్కడ పెట్టి చూడటానికి ఎలా కనిపించింది? అది పెట్టి పల్లకి ఇలా కనిపించింది. ఈ పల్లకి అక్కడ పెట్టారండి. పెట్టినప్పుడు అక్కడ ఒకటి చచ్చిపోయాడంటే తెచ్చి మీ ఇంటి ముందు పెట్టారంటే, బాబాయ్ తీసుకెళ్ళిపోయి ఎదురుకి అనాలా? మనస్ఫూర్తిగా ఆజ్ఞను హత్తుకున్నాడు. హల్లెలూయా. కమాన్, మా ఇంట్లో పెట్టండి. ఎప్పుడైతే దేవుడు ఆయన హృదయాన్ని చూశాడో 3 నెలల వర్షంలా కురిసింది ఆశీర్వాదం. అప్పుడు ఇది వెలిగింది అబ్బాయికి. ఎవరికే? అమ్మో, అనవసరంగా అక్కడ పెట్టి వచ్చాం. ఇదే 3 నెలలు మన ఇంట్లో ఉంటే యేసు రక్తమే. శుభ్రంగా శుక్రవారం ప్రార్థనకి వెళ్తే ఎంత బాగుండేది. శనివారం నాడు పడింది సిగ్నల్, పోయింది 6,000. అదే శుభ్రంగా శుక్రవారం వెళ్ళుంటే ఎంత బాగుండేది. రెడ్ లైట్ కెమెరా దాటేవడం కాదు కదా. అదే ప్రార్థనకి వెళ్ళుంటే ఎంత బాగుండేది. ఫోన్ ఏంటది, ఫోన్ డిటెక్టర్ ఉంటుంది కదా, ఆ కెమెరా కొట్టకుండా ఉండేది కదా. బాగా ఆలోచన చేయండి. మనం ఒకవైపు ఆలోచిస్తాం, దేవుడు ఎక్కడ పట్టుకోవాలి నరవాడ పట్టుకుంటాడు. ఇదే శుభ్రంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే 3 నెలలు ఎవరింట్లోకి వచ్చేది ఆశీర్వాదం? అన్ని జనుడైన హత్తుకున్నందుకు దేవుడు ఆశీర్వదించాడు. ఇదే గిత్తీయుడని ఈ దావీదు అరణ్యంలో పారిపోతుంటే వెనకాల వెళ్ళినందుకు అరణ్యంలో 3 భాగాలు చేసి సైన్యాన్ని తన సొంత మేనలుడు యావాబుతో పాటు ఈ చేతి కింద ఒక సైన్యాన్ని పెట్టాడు. మనం ఎంత నిస్వార్థంగా యేసయ్యను వెంబడిస్తామో అంత అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. హల్లెలూయా. ప్రతిదాన్ని కాటా వేసి ఈరోజు చర్చికి వెళ్తే ఏ వస్తుంది అనుకోవద్దు. రాబో కీడులో నుంచి ఈ వారమంతా దేవుడు ఈ ఆరాధనలో తప్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి క్లియర్గా 31వ కీర్తనలో మీరు చదువుకుండా ఉంటుంది, ఆయన సన్నిధి చాటున మనల్ని ఏం చేస్తాడంట? దాస్తాడంట. వాక్కలహములు కపటోపాయములు కలగకుండా చర్చికి వచ్చినప్పుడు అవన్నీ కొట్టేస్తాడు దేవుడు. కారణాలు అవసరం లేదు దేవునికి. నువ్వు ఆరాధన అనేది ఆజ్ఞ, ఇక అంతే. హల్లెలూయా. వాళ్ళు ఇశ్రాయేలీల్ని అరణ్యంలో నడిపించాడు. చాలా వస్తుంది కానీ లోపల నుంచి టైం తక్కువ ఉంది. ఆ అరణ్యంలో నడిచేటప్పుడు మేఘం ఆగుద్దు పైన. ఆగుదా? వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. మిగతా వాళ్ళు ఊరికే చూస్తూ ఉండండి. పగలు మేఘ స్తంభమై రాత్రి ఆగినన్ని రోజులు వీళ్ళు డేరాలు వేసుకొని ఏం చేయాలి? ఆగి ఒకరోజు స్టార్ట్ అవుతుంది సడన్గా. అంతేనా? స్లోగన్ ఎత్తుతా రేపొద్దున 9ంటికని, విమానం రేపొద్దున 9ంటికని చెప్పుద్దా? కదలటం ప్రారంభిస్తుంది మెల్లగా. ఈడు మోషన్స్ అవనే జ్వరం ఉండని అది మీద వేసుకొని పడి. అర్థమైంది మీకు? పైన అది కదులుతూ మొదలెట్టింది. బాగా పనిచేసానయ్యా, నడువు అంత బాగా నొప్పిగా ఉందన్నయ్య. అన్నయ్య ఏమండవు? మేఘమే నీ మీద పూరేడు పుట్లో కురిపించదు. మేఘమే నీ మీద వర్షం కురిపించదు. హల్లెలూయా. మేఘము ద్వారా వచ్చే మన్నా రాదు. నీకు జ్వరమైన, నీరసమైన, మనసు బాగున్నా బాగోపోయినా మందసం మొయ్యాల్సిందే. ఆరాధన క్రమము చేయాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రార్థన చేయాల్సిందే. వారిలో ఒకరోజు ఉపవాసం ఉండాల్సిందే. ప్రభు కోసం కనిపెట్టాల్సిందే. హల్లెలూయా. చేయనందుకు దేవుడు అన్ని జనులను ఆశీర్వదించాడు. నువ్వు చేయలేదనుకో, నీ పక్కన సిగరెట్లు తాగేవాడు 10 ఎకరాలు కొంటాడు. నిజం. అసప్ అంటాడు కీర్తనలో, భక్తిహీనుల క్షేమాన్ని నేను కంటితో వాళ్ళు చూసుకుని బతకటమే నువ్వేగా. ఎవరికి రావాలి ఆశీర్వాదం? ఆశోపుకి రావాలి. ఎవరికి వెళ్తుంది? భక్తిహీనుడికి వెళ్తుంది. ప్రార్థన ఏమో శిలోకి వెళ్ళి అన్నా చేస్తుంది. పిల్లలు ఎవరికి పడుతున్నారు? పెనున్నాకి. దేవుడు మనకి ఏదన్నా స్టంట్ వేసాడు, ఆ కిక్కే వేరు. యేసు రక్తమే మంట పుట్టిస్తాడు భక్తి చేయకపోతే. హల్లెలూయా. చర్చికి వెళ్తుంది కానీ అమ్మాయి కోపం వదిలిందా? కోపంతో వెళ్తుంది, కొబ్బరికాయలు ఆడపెడుతుంది, వచ్చేస్తుంది. దేవుడు కోపంతో ఉంది కానీ కొబ్బరికాయలు తిరిగి కాముగా ఉన్నాడు. అంతేనా? కోపంతో వెళ్తుంది, అసూయతో వెళ్తుంది,
తిరిగి వచ్చేస్తుంది. పెనిన్న వచ్చేప్పటికి వాంతులు. ఏంటంటే పెనిన్నకి టక పిల్లలు పుట్టేస్తున్నారు. శుద్ధీకరణ లేని హన్నాకి దేవుడు ఆలస్యం చేశాడు. శుద్ధీకరించబడి ఏడ్చి ప్రార్థన చేశాక హన్నా కుమారుడు ప్రపంచానికే కిరీటం అయిపోయాడు. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. వాళ్ళకి కలుగుతాయి, క్యాలిక్యులేషన్ ఉండదు. నీకు కలిగితే తరతరాలు గుర్తుండిపోయి ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. కడుక్కోవాలంటే మనం సరిగ్గా హృదయాన్ని కడిగితే ఆశీర్వాదం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి వస్తాయి. వాళ్ళ పిల్లలు అసలు ఎక్కడైనా వంశవాళ్ళలో రాసి ఉందండి పెరిగిన పిల్లల గురించి. అన్న కుమారుడికి 5 రకాలు ఇచ్చాడు అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాలు వస్తుంటే గడగడగడ వణికిపోయారు. దేవునికి మహిమ. కారణం ఏంటో తెలుసా? కడుగుకుంది హృదయాన్ని. ఆజ్ఞ అసూయని కోపాన్ని వదిలింది, పిల్లడు పుట్టేశాడు అంతే. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంది, నేను నీకు ఇచ్చేస్తానని పాలు విడవగానే తీసుకొచ్చి మందిరంలో పడేసింది చంటోండి అంతే. దేవుడు 5గురిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దశంభాగం తెచ్చాడు, పడేస్తే 90 వస్తుంది. దశంభాగం కూడా తినితే 90 వెళ్ళిపోద్ది. ఆజ్ఞది. హల్లెలూయా. నచ్చదు, అందుకే ఇటు చూస్తున్నాను నేను. మన వాళ్ళకి నచ్చవి. ఆజ్ఞ కదా, అటు చూడకూడదు. అప్పుడు మొత్తాన్ని వదిలి ఇటు చూడాలి మనం. మేము దైవజనండి. దశంభాగం తీయకుండా ఇప్పటివరకు నేను ప్రభువులోకి వచ్చాక ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆ పని. తినలేదు నేను ఇంతవరకు ఎప్పుడు. హల్లెలూయా. పుట్టుడప్పుల్లో ఉన్న చర్చి 28 లక్షలు పెట్టి చర్చి కట్టినా కూడా మా పాశం ఏముంటుందో తెలుసా? తిన్నాము చచ్చిపోతా ఉంటుంది. నేనైనా తినేద్దామని ఉంటుంది నాకు. ఏముంటుందో తెలుసా? విమానం పడిపోద్దాం మనం. ఏమన్నాను తీసే అంటది. విమానం పడిపోతే ఏం చేస్తామంది. నీలాంటి భార్యని దేవుడు నాకు ఇచ్చాడమ్మా. అందుకే మేలు దొరకలేదంట భార్య దొరికిన వానికి. మేకు ఏంటంట? భక్తి చేయించే భార్యని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు కూడా అప్పుడప్పుడు మీకులాగా అనిపిస్తుంది. సరే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆజ్ఞ నెరవేర్చాలనుకున్నాడో పద్ధతిని గ్రహించటం మొదలుపెట్టాడు. 1 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 13 తొందరగా 15వ అధ్యాయం 1 దినవృత్తాంతాలు విత్ ఇన్ ద 10 minutes వీ హ్యావ్ టు కంప్లీట్. 15వ అధ్యాయం 13వ వచనం. అబద్ధం చెప్పమాకండి దావీదు గారు. మీరు ఉన్నారా లేదా దాంట్లో? చూసారా, పెద్దోడు కదా మీరు అంటున్నాడు. ఏంటంట? మరి గతంలో మనం సరిగ్గా ఆరాధన చేయబట్టు ఉత్తితే నువ్వు చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? ఏం చెప్పాలి? ఈయన అభినాదాబ్ గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో 20 సంవత్సరాల మందసం ఉంది. ఆ మందసాన్ని గురించినటువంటి ఆజ్ఞ పాస్టర్ గారి పిల్లలకు కూడా తెలవపడడం చాలా బాధాకరం. మందస్సు నీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది? అభినాదాబు ఎన్నేళ్ళు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మందసం యొక్క ప్రతిష్టను ఎందుకు చదవలా అంటే, ఇంట్లో మందసం ఉంటుంది కానీ వాక్యం చదవరు వీళ్ళు. ఆజ్ఞ ఉంటుంది కానీ పాటించరు వీళ్ళు. అందుకు కోల్పోయారు కుమారుణ్ణి. అదే పూర్తిగా దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అయితే కహాతీయుల నిబంధన తెలిసేదా? తెలియదు వీళ్ళకి. అడావిడికి బండి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టంగానే అభినాదాబ్ బయటకు వచ్చి, ఎవరు అక్కడ? అప్రాక్షుడ, బండి తీసి పక్కన పెట్టు, కాకతీయులను పట్టుకురా అనాలా? ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ముసలోడు అయిపోయాడు అభినాదాబు. వీళ్ళు యవన కాలం 30 సంవత్సరాల ఆ మధ్య వయసు. వీళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళు 20 ఏళ్ల వయసులో ఇంట్లో ఉందంటే 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మందసం ఇంట్లోకి వచ్చింది. ఈ 20 ఏళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు? గుడ్డుగుర్రాలు పడుదవుతున్నారా? అంటే ఇంట్లో బైబిల్ ఉంటుంది, కాగితం నలగదంతే. కొంతమంది వాక్యము కాగితాలు ఎవరి నలుగుతాయో వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత బైబిల్ కొంటారు ఎంతే ఉంటుంది. ఎంత అవ్వాలి అది? చదవగా ఇంతలా అవుద్ది. అస్సలు కొంతమంది అమెరికన్స్ బైబిల్స్ ఎలా ఉంటాయి తెలుసా? తీరుగా. అందుకే ఎట్లా ఉంటాయి? సెకండ్ హ్యాండ్ బైబిల్ చూసారు అమెరికన్స్ ఎలా ఉంటాయి? గీత ఉంటుందా? పాతదో కొత్తదో కూడా తెలియదు మనకి. ఈ మధ్య అలాంటి పనులు చేస్తున్నారు మనవాళ్ళు. అలాగే బైబిల్ చిరిగిపోయిన ఇబ్బంది లేదు, కొత్తది ఇస్తారు అవసరమైతే. రోజు చదువుదురుగాక. చదివితే దేనికి ఏ నిబంధన ఉందో అర్థమవుద్దు మనకి. గ్రహింపు లేకపోతే ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. నష్టం వాటిల్లెత్తి. అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలిగా. ఎద్దుల బండి తెచ్చి బయట పెట్టినప్పుడు తప్పండి దావీదు గారు దీన్ని కాగితాల భుజం మీద మొయ్యాలని జోగి రాసుకుంటేనట. అది తెలిసి అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందసమును మోయకుండు చేత మనం మన దేవుడని యెహోవా యొద్ద విధిని బట్టి. అసలు ఎవరో ప్రార్థన చేసి పని చేసేవాళ్ళు ఎవరున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు గొంతుకి నొప్పి కానీ బయటికి వెళ్ళాక దులిపేస్తారు దుమ్మంతంతే. ఊరికే మేము ఊరికే డబ్బాలు కొట్టి ఆ బాక్సులు బాగా కొడుతుంది తప్ప
ఇవన్నీ ఏమిలా ఏ హాల్ ఇది, ఏ హాల్ పేరేంటిది, ఎంయూసాలు దాటి జస్ట్ ఆ బయటికి అట్ట వెళ్తామా, అట్ట చెప్తాడు బొడ్డోడికి ఏం తెలుసురా అంటే అయిపోయా. బాగుంటాడు మనకి, మన మహాజ్ఞానులు బైబిల్ అసలు పుట్టిందే మనలో నుంచి అంట. దావీదుకు వచ్చిన మారు మనసు ఈరోజు మనకు వచ్చును గాక. మనం ప్రార్థన చేయకపోవటం వల్ల మనలో దేవుడు నాశనమును, చదవండి ఆ పాదం, నేను అంటున్నాను అక్కడ ఉందో, ఆయన మనలో నాశనమును ఉందా లేదా, ఉందా నేను అంటున్నానా, చెప్పాలి స్తోత్రం గట్టిగా, ఉందా లేదా, ఉందా. మాట్లాడితే మా పాస్టర్ గారు బలిపెట్టి మీద ఎంతసేపు నాశనం అంటాడు. ఉంది కాబట్టి అన్నది. ఏంటి బెదరో చర్చి మానేసేవని మొన్న ఒక బ్రదర్ నన్ను, పాస్టర్ గారు మంచోడే కానన్నా విశ్వాసులు పద్దాక నన్ను నా పాత జీవితాన్ని గుర్తు చేస్తున్నారన్నా అన్నాడు. నేను అన్న మున్సిపాలిటీలో పనిచేసిన వాడిని గతంలో చేసామంటారు కదా, తప్పు అది ఏమన్నా, అప్పుడు పనిచేసాడండి మున్సిపాలిటీలో, ఇప్పుడు చేయట్లేదు అంటారు, తప్పేమన్నా ఉందా చెప్పండి గట్టిగా. చేసినప్పుడు లేని సిగ్గు అంటే ఎందుకమ్మ బుజ్జి, అంతేనా, నువ్వు తొందరగా దిగితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఫోన్ నెంబర్ అన్నాడు, సర్లే రాసుకో అన్నాను. ఎందుకంటే నేను ఎవరిని అడగనా, తీసుకొని కూడా మన నెంబర్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ నెంబర్ మనకెందుకు, ఏసు రక్తమే మన దగ్గర స్టాండర్డ్ నెంబర్ ఉంటుంది 33 అందుకున్నాడు, ఏసు రక్తమే మిమ్మల్ని వీళ్ళందరినీ పుట్టించినోడు ఉన్నాడు మన పైన. మొన్న ఒక అక్క దింపింది నన్ను, ₹1 కారేది ఇంతలా ఉంటుంది, నా మురుచుకోలేదన్నా ఆవిడది అన్నాడు ఆయన దిగంగానే. ఎవరిదన్నాను, ఇప్పుడు నువ్వు దిగావే వాళ్ళు మామూలు కాదన్నా అన్నాడు. వాళ్ళ నాన్నగారి నెంబర్ ఉంది మన దగ్గర. హల్లెలూయా. మనకు పెట్టాలి మెసేజ్, మనం పెడతామేంటి, వచ్చింది అంతే, స్తోత్రం. హల్లెలూయా. వెతుక్కొని ఛానల్ ఓపెన్ చేసి నెంబర్లు చూసి పెట్టాలి మనకి. హాయ్, మనం ఎందుకు తీసుకోవాలండి, మనకేం పని అండి, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. రోడ్డు మీద వెళ్తుంటే దొరుకుతుంది సూట్ కేసు, మనకి ఏసు రక్తమే, దేవుడు పని ఉంటే ఆయన ఎత్తాడు మనకి. హల్లెలూయా. లేకపోతే వేసేసి ఇంట్లో పడుకుంటాం, కరెంట్ బిల్ మాఫీ అయిపోద్ది, అయిపోయాయి, ఎట్టోట జీవితం అయిపోద్ది మంది. సడన్గా మీకు మెసేజ్ పెట్టి ప్లీజ్ హెల్ప్ మీ, నాకుండేది మొదట్లో ఈ జబ్బు అంతా మాడిఫై చేసాం, లైఫ్ స్టైల్ అంతా మార్చేసాం. మన అతిశయ కిరీటం ప్రభువే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటుందంట, లేకపోతే పడుకుంటాం లోపల. ఆజ్ఞ భంగం చేయకూడదు. మనం ఇలా ఉండాలి, పైన ఎలా ఉండాలి, ఇట్లా ఉండడం అసలు మనం. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకొచ్చాడు దావీదు, లోపల పెట్టాడు మనసాన్ని. అయితే ఆ చిన్న మాట చెప్పనివ్వండి, ఇంతకుముందు అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి దావీదుపురానికి 16.5 కిలోమీటర్లు. ఎంత? 16.5 కిలోమీటర్లో సత్యం 16.5 కిలోమీటర్లో ఏమి లేదు, ఎల్దిఫై యాప్, అది భోజనం టైం అయిందని చెప్తుంది. అంటే మనుషులు నమ్మదగిన వారు కాదని యాప్ ఒకటి పెట్టుకున్నాను ఆదరణ కోసం. హల్లెలూయా. 16.5 కిలోమీటర్లు, చెప్పండి ఎంత? 16.5 కిలోమీటర్లో కహతీలను పట్టుకొని చక్క దావీదు గారి ముందు నాట్యం చేసుకుంటూ పట్టుకొస్తే హాఫ్ డేలో అయిపోయేది. ఎంత అయిపోయేది? సరే, మధ్యలో టిఫిన్ చేసుకుంటా కబూసులు తినుకుంటూ వచ్చినా ఒక రోజు పట్టుద్ది ఎంతైనా సరే. ఇప్పుడు పాప పరిహారార్థం ఎంత చెల్లించాడో తెలుసా? ఏమన్నాడు? ఇప్పుడు వెళ్ళి యాజకులను పట్టుకురండి. 14వ వచనం, యాజకుల్ని లేవీయులను ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము, అంటే పాస్టర్ గారులు కాదని నీ దగ్గర డబ్బులుంటే వెళ్ళిపోయి పట్టుకొచ్చేస్తావా? చెప్పాలిగా. తెచ్చేసుకుంటావా? ఏవో సిరిగిపోతాయి బట్టలు, ప్రార్థన చేయించుకోవాలా? పెళ్లి చూపులకి వెళ్ళిపోతారు, అన్నీ చూసుకొని వచ్చేస్తారు, పెళ్లి చేయమని పాస్టర్ గారికి చెప్తారు. అసలు పెళ్లి చూపులకి ప్రారంభం ఎవరు వెళ్ళాలి? అని పాచికెత్త పని ఉండదు వాళ్ళకి. ఆ పనికిరానోడు సొట్టలు తాగేవాడు ఒకడు ఉంటాడు, ఆయన తీసుకొని వెళ్తారు మేనమావని. ఆడ తాగి సొట్ల నీళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తాడు. ఆడ పిల్లలు 15-13 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు. నీ అడుగు ముందుకు వేస్తే యాజకుడు ఉండును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతి పని దేవుడు యాజకుడికి లింక్ పెట్టాడు మనకి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇష్టానుసారంగా చేస్తే చెల్లించక తప్పద భారీ మూల్యం. ఎప్పుడైతే యాజకుల్ని లేవీల్ని తీసుకొచ్చి పెట్టాడో ఆయనకు అర్థమైంది, నేను చాలా తప్పిదం చేశాను. ఇప్పుడు ఈ పొరపాటుని నేను ఏం చేసుకోవాలంటే కప్పి పెట్టుకోవద్దు, దేవుడి కరుణ దిగి వచ్చే వరకు చెయ్యాలనుకున్నాడు. ఏం చేశాడో చదవండి. మందసము మోయివారు, ఇప్పుడు మళ్ళా వాక్యం కొంచెం అచ్చట ఉంటుంది, కొంచెం ఇచ్చట ఉండును, యెహోవా నోటి ఊపిరి దానిని పోగు చేయని యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా మళ్ళీ వెనక్కి రావాలి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము
భక్తులు చదివి వినిపించాలి. ఆఖరి మాట 14వ వచనం. యెహోవా మందసం మోయేవారు ఇదిగోండి. సరే ఇటు చూడండి. 6 అడుగులు. ఎన్ని అడుగులు? 6 అడుగులు అంటే ఎంత బారు? ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇక్కడ ఏం చేశాడు? ఎద్దు ఒకటి చెప్పండి. ఎద్దు ఒకటి క్రొవ్విన, చదవండి, క్రొవ్విన ఎద్దుని, నా వైపు చూడండి, ఎద్దుని క్రొవ్విన దూడని దహించడానికి సుమారు ఎంత టైం పడుతుందో చెప్పండి. దాన్ని తలగచ్చేయాలి, స్కిన్ తీయాలి, మొక్కలు కట్ చేయాలి, శుభ్రంగా దహన బలి అర్పించాలి. అరగంట వేసుకుందామా అందరం కలిపి? ఎద్దు దూడ అరగంట వేసుకుందామా? సరే టైం లేదు కాబట్టి మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. 52 రోజులు పట్టింది ఈ 16.5 కిలోమీటర్లో. 6 అడుగులు 6 అడుగులు 6 అడుగులు. మీరు 16.5 టైం కొలుచుకోండి. 6 అడుగులు 6 అడుగులు 6 అడుగులకు ఒకసారి కొవ్విన ఎద్దు ఒకటి దూడ వధించి దహన బలి అర్పించి 52 రోజులకి వెళ్ళారు అక్కడికి. మహారాజు ఫుల్ ఫిక్స్డ్ షెడ్యూల్. తెల్లారులిగితే యుద్ధాలు చేయాల్సిన పని షెడ్యూల్ అంతా జీరో చేపించి దేవుడు తన పని చేయించుకున్నాడు. ఆజ్ఞతో చేస్తే 1 రోజులో అయిపోయే పని ఆజ్ఞ లేకపోతే 52 రోజులు పట్టుద్ది. నీ టైము వృధా, నీ డబ్బు వృధా, ఇల్లు గొల్ల ఒళ్ళు. అంతకంటే ఆజ్ఞతో చేసామనుకోండి, నీతో పని లేకుండా దేవుడు చేపిస్తాడు. యెహోషాపాతు ఆరాధన చేస్తే యుద్ధం మాటు గంటలు పెట్టి చేశాడు దేవుడు. చేశాడు చేయలేదా? వాక్యం చదువుదురుగాక. వింటాం కాదు, యూట్యూబ్లో ఓపెన్ చేసి కళ్ళు పోతాయి. చదవాలి. ఏం చేయాలి? ఈ మధ్య కొత్త పిచ్చి పట్టింది మనోళ్ళకి. విన్నోళ్ళు విన్నట్టే ఉన్నారు టీవీలో ఫోన్లో పెట్టి. పాస్టర్ గారు ఇంట్లోకి వచ్చినా ఆ దరిద్రం పెట్టి కూర్చుంటారు ఎదురుగా. దేవుడు క్షమించగాక. ఇంట్లోకి పాస్టర్ గారు వస్తాడా? ఇప్పుడు ఆయన మంచోడే అంటదండి భార్య, అంటదా? అంటే ఏం జరుగుద్ది మీ ఉద్దేశం? ఆయన మా ఆయన అంటదండి అసలు? ఆయన మంచోడే, ఆయనకి సిగరెట్లు అలవాట్లేవు. కానీ దేవుడు మనకు దైవజనుడిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నిబంధన కలిగి ఉండాలి జాగ్రత్తగా. వచ్చాడు దైవజనుడు, కట్టాల కనీసం టీవీ ఏడుతో ప్రార్థన చేస్తాడు. వీళ్ళకి ఏం పనులు అవ్వవు. వారు దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లు వారికి లోబడి ఉండాలి. బాధ పెట్టొద్దు, నువ్వేం పెట్టకపోయినా పర్లా. బాధ పెట్టొద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్లు మనము చూచుదుంగాక. నా మాటలు ముగిస్తున్నాను. ఆజ్ఞను చదువుకొని ఆ ప్రకారంగా చేస్తే 1 రోజు హాఫ్ డేలో అయిపోవాల్సిన ప్రయాణం 52 రోజులు చేయాల్సి వచ్చింది. మీరు కావాలంటే కొలుసుకోండి. 6 ఫీట్స్కి ఒకసారి 16.5 కిలోమీటర్. మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఎంత దూరం ఉందో కొలుసుకోండి. దైవజనులు ఇళ్ళు వచ్చిన వాళ్ళ హిస్టరీలో చాలా క్లియర్గా చెప్పారు. అబీనాదాబ్ ఇంటికి దావీదు పురము మందసం పెట్టి అక్కడే మందిరం కట్టారు. దానికి దీనికి 16.5 కిలోమీటర్లు నిడివి. ఆ మధ్యలో ఆ దూరం 52 రోజులు పట్టిందంటే నిర్లక్ష్యం. కానీ దావీదు ఎప్పుడు కూడా మారు మనసు పొందితే ఆ మూల్యాన్ని చెల్లించి దేవుని కరుణ పొందుకుంటాడు. చేసిన తప్పు మళ్ళా చేయడు. ఆ కట్టసి దేవుడు మనకి ఇచ్చునుగాక అని. కొత్త తప్పులు చేయమని కాదు. ఒకసారి అనుకున్నాం ఇది తప్పు, ఏదో వయసులో ఉన్నప్పుడు త్రొట్టిల్లు పోయాం. వయసు పెరుగుతుంది కదండి, 4 తెల్లింటికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా ఆ గుణం తక్కువ పనులు చేస్తేట. చిన్నపిల్లలప్పుడు తెలిగి త్రొట్టిల్లు పోయాం. యమనుడు తప్పక తర్వాత వాక్యం చేత ఏం చేసుకుంటాడనందే. మరి ఆ రెండో మాట ఎందుకు నెరవేర్చట్లా? తొట్టిల్లు పోతాడు. ఇక అదే ఖచ్చితంగా మన అతిక్రమాన్ని గుర్తుబట్టి ఒప్పుకొనక కప్పుకొనదుముగాక. ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని ఒప్పుకునేవాళ్ళు కాదు. తప్పే చేస్తున్నాను ప్రభువా, తప్పే వదలాలిగా. ఇది ఎక్కడ విపరీతమైన ప్రార్థన. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తప్పే చేస్తున్నాను 100 సార్లు అంటే ఉపయోగం ఉంది. తప్పును కప్పుకొనక ఒప్పుకొనదుముగాక. అలా చేశారా? దేవుడు నీ కుటుంబాన్ని ప్రభు రాకడ వరకు స్థిరపరచునుగాక. ప్రయాస లేని దీవెనలు నీకు ఇచ్చునుగాక. కృప విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహా ఉన్నతుడు తండ్రి, జీవాధిపతి, బలంగా నిన్ను ఆరాధించే కృప దయచేశారు ప్రభా. ఈరోజు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. నీ ఆశ్చర్యకరమైన కనుదృష్టిని బట్టి మీకు స్తోత్రం.
మేము ఇక నుంచి ఏ తప్పు చేసి మా టైం వృధా చేసుకుంటున్నామో, అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుందో గ్రహించడానికి సహాయం చేయండి. దాన్ని ఈరోజు వదిలిపెట్టుదుముగాక. మా తప్పును మేము గ్రహించుదుముగాక. గ్రహిస్తే మా సమయం తగ్గుతుంది ప్రభువా, లేదంటే టైం వేస్ట్ అయిపోతుంది. రాకడ సమీపంగా ఉంది. గ్రహింపు మాకు దయచేయమని ప్రేమతో ఎంతోమంది బిడ్డలు నాకంటే వయసులో అనుభవంలో అందరూ పెద్దవారు నా తండ్రి, వాళ్ళందరూ ఎంతో మంచి మనసుతో దైవజనుడని వచ్చారు. వాళ్ళు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడునుగాక. ప్రయాసతో ఈ కూడికిని ఏర్పాటు చేసిన ఆయన రాజకుమార్ అన్నను, శైలజాక్కను, కుమారుని, శాండీని, అదేవిధంగా వచ్చిన బిడ్డలందరినీ, క్వైర్ వారిని, తండ్రి కీబోర్డు ప్యాడ్ వారిని, చంద్రపాలనను, తండ్రి ప్రభా కుమారుడు సన్నీని, నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మెక్షరాపడు తమ్ముడిని అందరినీ దీవించండి. ఈ ప్రయాస నాయన మేము వచ్చి వెళ్ళిపోతాం, తర్వాత ఇక్కడ చాలా పని బిడ్డలు చేసుకోవాలి. వారిని దీవించండి. ఈ వాక్యంలో నుండి ఆశీర్వాదం ఇక్కడున్న మా అందరి మీదకి, స్వదేశంలో ఉన్న మా బిడ్డల మీదకి వచ్చునుగాక. మా కుటుంబాల చుట్టూ కంచి వేసి ఏ కీడు వార్తలు మాకు వినబడకుండా, ఎప్పుడు ఫోన్ వచ్చినా మాకు సంతోషకరమైన శుభవచనాలే వినబడునుగాక. తండ్రి, మేము ఒకప్పుడు తెలియక ఎన్నో పొరపాట్లు చేశాం. వాటిని వయసు పెరుగుతున్నప్పుడు గ్రహించాలి నాయన, వదిలిపెట్టేయాలి ప్రభువా. ఆ మనసు మాకు దయచేయమని నీ ఎదుట తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రాజకుమార్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చక్కని మాటలు మరి మనందరికీ బయలుపరిచిన విధానాన్ని బట్టి అనేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనమందరం అక్కడ ఆజ్ఞలు మార్గంలో వెళ్ళాలని, ప్రతిదానికి ఒక ఆజ్ఞ ఉందని చక్కగా తెలియపరిచిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రేపు సాయంత్రం మంగళవారం, బుధవారం 2 రోజులు కూడా సాయంత్రకాలంలో 8 గంటల నుంచి ఆరాధన ఉందండి. వచ్చేవాళ్ళు రండి. ఎందుకంటే దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఎంత భారమైనప్పటికీ దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి 2 రోజులు కూడా ఆరాధనలు జరిపించాలని ఆశపడుతూ ఉన్నాం. చక్కని దేవుని మాటలు పరిశుద్ధమైన గ్రంథంలోంచి మనందరం విందాం. ఎందుకంటే వాక్యము కొదవైపోయే దినాలు త్వరలో రాబోతూ ఉన్నాయని మనమందరం కూడా విశ్వసించాలి. వాక్యం దొరికి సమయం అందే మనం ఆ వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. వాక్యానుసారంగా మనం జీవించి మార్పు చెంది పరలోకం చేరాలి. కనుక మనందరం కూడా మరి వాక్యానికి లోబడదాం, వాక్యం విందాం, ఆయన ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. రాజ్ కుమార్ గారు వచ్చి ఒక పల్లవ చరణం పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం. నీవే నాదరం, నీవే నానందం, నీవే నాదరం, నీవే నానందం, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. నీవే నానందం, నీవే నారారం, నీవే నాదరం, నీవే నానందం, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా.
లోకమనే ఈ పయనములో జీవితమనే రణరంగములో లోకమనే ఈ పయనములో జీవితమనే రణరంగములో ఏమి చేసి బ్రతకాలనే సమయములో కష్టాలను ఎదుర్కొనే సమయములో ఏమి చేసి బ్రతకాలనే సమయములో కష్టాలను ఎదుర్కొనే సమయములో నీవే నా సహాయము, నీవే నా ఆశ్రయము, నీవే నా సహాయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ధ్యానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. హల్లెలూయా. దానికి మహిమ కలుగును గాక. ఆరాధన అయిన తర్వాత బయట టెంట్లో భోజనాలు ఉన్నాయండి. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. రేపు మంగళవారం, బుధవారం కూడా రాత్రి 8 గంటల నుంచి ఆరాధన ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రండి. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క ప్రాంగణం విడిచి వెళ్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మీకు స్తోత్రాలు. అయినా ఈ ఉదయకాలం ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు. ఆసక్తితో వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మరుగైన సంగతులు మీరు బయలుపరచండి. మేము మనుషులమే ప్రభువా, జ్ఞానాత్మ పూర్ణుడు నీవు. మేము నీకు అప్పగించుకుంటే ఎన్నో సంగతులు మాకు బయలుపరుస్తావు. ఈ అంత్య దినాల్లో వాక్య మర్మాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించే మంచి యోగ్యమైన మనసు మాకు దయచేయండి. చెప్పేది మనుషులే కానీ మాట నీది ప్రభువా. నీ మాటని మేము గ్రహించడానికి సహాయం చేయండి. చిన్న పెద్ద భేదం లేకుండా క్రీస్తు యేసు శిలువ ఎదుట మేమందరము సమానులమే తండ్రి. మీ ఆత్మ కార్యాలు మాలో జరిగించమని ఈరోజంతా కూడా నీ వాక్యాన్ని నెమరు వేసుకునే కృప దయచేయండి. అనవసరమైన విషయాలు, అపహాసులు కూర్చుండే చోటును మాకు దూరపరచండి. నిశ్చయముగా నీ వాక్యాన్ని బహుగా చదివే కృప మాకు దయచేయమని అన్ని విషయాల్లో మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదం. పరలోకమందున్న తండ్రి ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లవేళలా మరలా కలుసుకునేంతవరకు రేపు రాత్రి వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరలో రానున్న మెస్సయ్యకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. బయట టెంట్